ఇక నేతల సవాళ్లతో నగరి గరంగా మారింది. గాలి భానుప్రకాష్ వర్సెస్ ఆర్కే రోజాగా మారింది సిచ్యువేషన్. ప్రమాణానికి సిద్ధమని పోటాపోటీగా సవాళ్లు విసురుకున్నారు. ఇసుక, బియ్యం, గంజాయి, గ్రావెల్ దండాపై దుమారం రేగింది. 11 ఏళ్ల క్రితం అద్దింట్లో ఉన్న రోజాకి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అంటున్నారు గాలి. 3000 కోసం కూడా చెయ్యి చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలి భానుప్రకాష్ పై రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. తల్లి, తోబుట్టువులే చీకొట్టారన్నారు రోజా. గాలి భానుప్రకాష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ ని ఆశ్రయించారు రోజా. పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కింది నగరి నియోజకవర్గం. ఇసుక నుంచి గంజాయి దాకా అక్రమాలకు నగరి అడ్డాగా మారిందని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నీ కక్కిస్తామంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచిత వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు రోజా. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. అటు రోజా వ్యవహారం దొంగలే దొంగ అన్నట్లుగా ఉందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే. రోజా ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో బయటపడతామంటున్నారు. పోటాపోటీ ఆరోపణలతో పాటు ప్రమాణాలకి కూడా సిద్ధమంటున్నారు నగరి నేతలు. ఒక రెప్యుటేషన్ ఉన్న ఒక ఎక్స్ మినిస్టర్ ని, ఒక హీరోయిన్ ని నువ్వు కూతురు తింటే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఎట్లా? దానికి పొలిటికల్ దానికి ఒకటే అంటారా? నేను ఆ విషయంలో మీరు ఫీల్ అవుతున్నారని తెలిసి నేను చెప్తున్నాను. మిమ్మల్ని మేము ఎక్కడ. మాజీ మంత్రి ఆర్కే రోజాపై భాను చేసిన సంచలన వ్యాఖ్యలతో నగరిలో రాజకీయం రాచుకుంది. రోజా చరిత్ర అందరికీ తెలుసంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. నువ్వు 3000, 2000 రూపాయలకి చేయి చాచిన రోజుల నుంచి ఇవాళ 2000 కోట్ల దాకా పోయావు. 2000 కోట్లు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. అలా అంటాను. వాళ్ళు 2000 కోట్లు పోయింది. నువ్వా నీతులు చెప్పేది? వయసు వచ్చింది, బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు. ఇంకన్నా కూడా ఇంగితం నేర్చుకొని సభ్య సమాజం అసహించుకునేలా కాకుండా కొద్దిగా ఏదన్నా ఒక పర్లేదు అనిపించిన పని చేస్తే బాగుంటుంది. నోరైతే అసలు హద్దు లేదు. చేసే చేష్టలు చూస్తే వికృత చేష్టలు. అబ్బాబ్బా, నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద పుడతారని అన్నట్టుగా బిహేవ్ చేస్తే అది నీకే చెల్లుబాటు అవుతుంది. పోలీసులతో పాటు మహిళా కమిషన్ కి కూడా ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి రోజా. గాలి భానుప్రకాష్ పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇందులో మీరు వీళ్ళు ఎవరు సెక్యూర్ చేసుకోవాలి? ఇప్పుడు మీరైతే పెట్టి ఇచ్చారు. వీడియోస్ ఇస్తాను. పొలిటికల్ గా మాట్లాడట్లేదు. ఒక ఫ్యామిలీ లేడీని, ఒక రెప్యుటేషన్ ఉన్న ఒక ఎక్స్ మినిస్టర్ ని, ఒక హీరోయిన్ ని నువ్వు కూతురు తింటే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఎట్లా? దానికి పొలిటికల్ దానికి ఒకటే అంటారా? నేను ఆ విషయంలో మీరు ఫీల్ అవుతున్నారని తెలిసి నేను చెప్తున్నాను. మిమ్మల్ని మేము ఎక్కడ డిగ్రేడ్ చేయలేం. మీరు ఇప్పుడు ఎవరి పేర్లు చెప్పారు? అమృతరాజ్ వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదా? నగరి ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఆర్కే రోజా. గాలి భానుప్రకాష్ పై నగరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నేను అఫీషియల్స్ కి చెప్తున్నాను అండ్ భానుప్రకాష్ కూడా చెప్తున్నాను. నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను. అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను. కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళు, నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక. ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు.
5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కప్పిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గాలి భానుప్రకాష్ నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు రోజా. నగరిలో అక్రమాలపై అధికారులు, టీడీపీ జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించాలంటున్నారు మాజీ మంత్రి. ఇంకొకసారి నోరు గనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్ళేదానికి, అక్రమ లిక్కర్ వెళ్ళేదానికి, అక్రమ ఇసుక వెళ్ళేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి. అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. కోర్టుకు వెళ్తాం, కోర్టు మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకొని బయటకు వస్తాం. అక్రమాలు బయటకొస్తున్నాయనే వైసీపీ నేతలు అసహనంతో మాట్లాడుతున్నారంటున్నారు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. నగరి ప్రజల రక్తాన్ని రోజా ఆస్తులు కూడబెట్టారన్నారు భానుప్రకాష్. రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి ఆర్కే రోజా వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. అవినీతిపై ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగుతున్నప్పుడు ఎమ్మెల్యే భానుప్రకాష్ మనతో ఉన్నారు. అంటే నిజంగా నేను చెప్పిన ఆమె ఎక్కడ కళ్ళు చూపించుకుంటే బెటరు. ఆమె అక్కడ నగిరిలో తిరగకుండా ఏమాత్రం కూడా అసలు పూర్తిగా నగిరి వదిలేసి, అంటే భూమిని వదిలి సాగు చేయడం అంటే ఇదే. ఎన్ని రోడ్లు వేసాం, ఎన్ని శంకుస్థాపనలు చేసాం, ఎన్ని ఓపెనింగ్లు చేసాం, ఇవన్నీ కూడా దరిదాపుల్లో 100 రోడ్లు ఇవాళ ఫినిష్ చేసాం. అంటే ఈ ఏడాది కాలంలో కేవలం వైసీపీ నేతల్ని టార్గెట్ చేసి కేసులు పెట్టించడం తప్ప భానుప్రకాష్ ఏం చేసింది లేదు అన్నది రోజారు. నిజం చెప్పాలంటే వైసీపీని టార్గెట్ చేస్తే జైలు సరిపోవు. వాళ్ళు చేసిన అక్రమాలు కానీ, దొమ్మీలు కానీ, అరాచకాలు కానీ, లూటీలు కానీ, లంచాలు కానీ అసలు జైలు సరిపోవు. కొత్త జైలు కట్టాలి వీళ్ళకి. ఏ లోకం నుంచి వస్తున్నారు? జోబి కొట్టేవాడి నుంచి గజ దొంగ దాకా అక్కడే ఉన్నారు. అంటే ఏంటి ఇప్పుడు ఆ రోజా చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదు అని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రోజా చేస్తున్నటువంటి ఆరోపణలకు చాలా పెద్ద ఎత్తున జనాలు అంటే ఏం చేయదలుచుకున్నారు? అసలు ఇవి కూడా వైసీపీ నేతల మీద అక్రమంగానే కేసులు పెడుతున్నారా? అక్రమంగా కేసులు పెడితే వాళ్ళ కోర్టు సిస్టమ్ ఉంది. మేమేమీ తీసుకెళ్ళి కోర్టుకు సబ్మిట్ చేయకుండా పోలీస్ స్టేషన్లో ఏమన్నా తింపట్లా. ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి న్యాయస్థానం నిలబెట్టాం. ఇమ్మీడియట్గా మేము 1 గంట కూడా పెట్టుకోలే. ఏమని చెప్తాం? అరాచకాలను పూర్తిగా అరికట్టండి, పూర్తిగా న్యాయబద్ధంగా పోండి, చట్టం మట్టుకు అతిక్రమించడానికి వీలే లేదు, చట్టానుసారం ఏం చేయాలో అదే చేయండి, ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయడానికి లేదని చెప్పాం. అంటే మీ అనుచరులపైన అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అంటే ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, నిన్న మనం చెప్పింది ఇసుక మాఫియాలో సంబంధం లేని. ఇవి నిన్నే చెప్పా. నువ్వు కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తా అని చెప్పు దేవుడి మీద. మీ వైసీపీ కౌన్సిలర్కి కానీ, నీకు కానీ, మీ మొగుడికి కానీ, మీ అన్నదమ్ములకు కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి కాణిపాకం వచ్చి ప్రమాణం చేయమని. నేను చేస్తా, నాకు సంబంధం లేదని. అదే చేయమని చెప్పండి. గంజాయికి సంబంధం లేని చేయమని చెప్పండి, ఇసుకకి సంబంధం లేదని చేయమని చెప్పండి, బియ్యానికి సంబంధం లేని చేయమని చెప్పండి. ఎందుకంటే బాగా తిని బలిసి ఏం మాట్లాడితే తీయట్లే. అంటే గత 5 ఏళ్లలో పెద్ద ఎత్తున రోజా అవినీతికి పాల్పడింది అంటున్నారు, ఆస్తులు సంపాదించింది. మరి ఇవన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం మీరు చేయబోతున్నారు? ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. ఒక రోజుతో ఏం అయిపోదు. ఆమె శ్రీనగర్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో 2014 అప్పుడు రెంట్కు ఉండేది. అపార్ట్మెంట్ చూపించమంటే తీసుకొని చూపిస్తా కూడా, ఫ్లాట్ నెంబర్ కూడా మీకు ఇస్తా. నేను చెప్పేది ఎప్పుడో పుట్టినప్పుడు కాదు, 2014. అంటే ఇల్లు కూడా లేదు హైదరాబాద్లో. అలాంటి ఆమెకి ఇవాళ ఊరికి ఒక ఇల్లు ఉంది. నాకైతే లెక్క కూడా రావట్లా. 5 అని కొంతమంది అంటారు, 7 అని కొంతమంది అంటారు. ఎక్కడి నుంచి చూసిన డబ్బులు? ఏ ఇల్లు కూడా 10 కోట్లు తీసిపోయే ఇల్లు లేదు ఆమె దగ్గర. అన్ని 10 కోట్ల పైనే. నగిరి రక్తం పీల్చి ఇండి వసూలు చేసిన డబ్బులు అవన్నీ కూడా. అదే చెప్తాను ఇప్పుడు కూడా. జనాలు ఏమంత అమాయకులేం కాదు, ప్రతిదీ గమనిస్తున్నారు. కానీ ఏం మటుకు మేము భూతం బట్టి టైపులో వదిలిపెట్టంటాం. అంటే ఖచ్చితంగా రోజా ఆరోపణలను తీవ్రంగా తప్పుపడుతున్న గాలి భానుప్రకాష్ చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, గత 5 ఏళ్లలో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం, రోజా అవినీతి చేయలేదు, లేదా గంజాయి ఇసుక స్మగ్లింగ్లో తాను లేను అని చెప్పైతే
కాణిపాకం వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా రోజా ఉందా? నేను మాత్రం సిద్ధంగా ఉంటానంటున్నారు గాలి భానుప్రకాష్.